3+5+7+9+ ఎక్సెట్రా ఆఫ్ 43 డాష్ అని చెప్పారు ఇచ్చారు. అంటే ఇవి బేస్ సంఖ్యలు అనమాట. మరి యాక్చువల్గా మనకు బేస్ సంఖ్యలు మొత్తం ఇలా కనుక్కోవాలంటే ఒక ఫార్ములా ఉంది. ఏదంటే అది మొదటి n బేసి సంఖ్యల మొత్తం, మొదటి n బేస్ సంఖ్యల మొత్తం వచ్చేసి n² అని చెప్పని ఉంది. కానీ మొదటి n బేస్ సంఖ్యలు కాదనమాట, ఎందుకంటే 3 నుంచి స్టార్ట్ అయినాయి. మరి మొదటి n బేస్ సంఖ్యలు మొత్తం ఈ ఫార్ములాను అప్లై చేయాలంటే మనకి ఏం కావాలి? ఇది 1 స్టార్ట్ కావాలి. అంటే 1+3+5+7+ ఎక్సెట్రా +43 కావాలి. ఓకే, మరి ఇక్కడ ఈ బేస్ సంఖ్యలు ఎన్ని ఉంటాయని చెప్పని మనం కౌంట్ చేయాలని చెప్పి అనుకుంటే ఏ విధంగా తీసుకోవచ్చు మనం అంటే యాక్చువల్గా 1 నుంచి 44 అన్ని సంఖ్యలు తీసుకుందాం. సరి సంఖ్యలు తీసుకుందాము, బేస్ సంఖ్యలు తీసుకున్నాం అనుకోండి. ఈ 1 నుంచి 44లో సరి సంఖ్యలు 22 ఉంటాయి, బేస్ సంఖ్యలు ఎన్ని ఉంటాయి? 22 ఉంటాయి అనమాట. అప్పుడు మనకు 1 to 44 ఏమవుతుంది? ఇది 22 సరి సంఖ్య, 22 బేస్ సంఖ్యలు, అంటే మొత్తం టోటల్ 44 అవుతుంది. కాబట్టి ఇక్కడ బేస్ సంఖ్యలు ఎన్ని ఉన్నాయంటే 22 ఉన్నాయి. అంటే n ఈజ్ ఏమని అర్థం? మనకు 22 అని చెప్పని అర్థము. మనకి ఏం కావాలి? మొదటి n బేస్ సంఖ్యలు మొత్తం, అంటే ఏమొస్తున్నప్పుడు n² మీన్స్ 22², 22² మీన్స్ 484. కానీ మనకు మొదటి n బేస్ సంఖ్యలు మొత్తం కావాల్సిన మనకి ఏం కావాలి? 3 నుంచి కావాలి. అంటే 1 అవసరం లేదు, మనకు 1 అవసరం లేదు. కాబట్టి ఏం చేస్తుంది? దీని నుంచి నేను 1 మైనస్ చేస్తాను. 1 మైనస్ చేస్తే ఏమొస్తుంది? 483 వస్తుంది. కాబట్టి ఏ ఆప్షన్ అంటే ఇచ్చిన దాంట్లోన 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట.